జేఎస్బీ విత్ యూ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. నేను మీ శ్రేయభిలాషి జేఎస్ బావజాన్. ఇప్పుడు మనం తిరుపతి జిల్లా పాకాల మండలం వల్లివేడు పరిసర ప్రాంతాల్లోని ఒక మామిడి తోటలో ఉన్నాం. దాదాపు 30 ఏళ్ల చెట్లు కాబట్టి విస్తారంగా మామిడి తోటలో నీలం రకం మామిడి చెట్టు విస్తరించి ఉన్న దృశ్యాలు గమనించవచ్చు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ మామిడి తోటలో దాదాపు 70% మేరకు పంట దిగుబడులు వచ్చాయని చెప్పచ్చు. అందుకు నిదర్శనం ఈ తోటలో కాసిన నీలం రకం మామిడి. దాదాపు ఈ తోటలో సగం నీలం రకం మామిడి, సగం బెంగళూరు కాయల చెట్లు నాటి రైతు వాటి పెంపకం చేపట్టారు. ఇప్పటికే కేజీకి 5-6 బరువు తూగే నీలం రకం మామిడి ఈ తోటలో దర్శనమిస్తుంది. గత ఏడాదితో పోల్చుకుంటే 10-20% పంట దిగుబడులు తగ్గిన ఈ ఏడాది ఈ నీలం రకం మామిడి 70% మేరకు పంట దిగుబడి వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే నీరు అందించే తోట కావడంతో కాయల నాణ్యతతో పాటు దాదాపు 200 గ్రాముల బరువు ఉండే నీలం రకం కాయల నాణ్యతతో పాటు దిగుబడి కూడా 70% మేరకు వచ్చినట్లు రైతు పేర్కొంటున్నారు. ఇప్పటికే తోతాపూరి, బంగినపల్లి కాయలు కోతలు మొదలుపెట్టి అమ్మేసుకున్నట్లు రైతు పేర్కొన్నారు. వాటిలో లాభాలు ఎలా ఉన్నా ఇక ఈ నీలం రకం మామిడితో మాత్రం రైతు ఏదో విధంగా కాస్త గట్టెక్కే పరిస్థితి ఉంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నీలం రకం మామిడి దామలచెరు మ్యాంగో మార్కెట్లో కాయ నాణ్యత, రంగు బట్టి ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు టన్ను 18,000 నుండి 25,000 వరకు కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ తోటలో ఉన్న నీలం రకం మామిడి ఒక 15 రోజులు చెట్లలో ఉన్న ఏమాత్రం రైతుకు నష్టం ఉండదు. 7వ నెల 2వ వారంలో కోతలు మొదలుపెట్టి లేదంటే 7వ నెల చివరి 4వ వారంలో కోతలు మొదలుపెట్టినా ఇంకా ఈ కాయలు బరువెక్కి రంగు నాణ్యత వస్తాయి కాబట్టి రైతు 30,000 పైబడి టన్ను అమ్ముకున్నా ఏమాత్రం ఆశ్చర్యపోవాల్సిన పని లేదనే చెప్పచ్చు. అందుకు నిదర్శనం ఈ తోటలో కాసిన నీలం రకం మామిడి దృశ్యాలు. ఇప్పటికే బరువున్న కాయలు, నాణ్యత కూడా ఉండడంతో తోటలో సగభాగం నీలం రకం మామిడి ఉండడంతో రైతుకు ఏడాది ఏమాత్రం నష్టం ఉండదనే చెప్పచ్చు. 30,000 పైబడి అమ్ముకున్న అంటే 7వ నెల చివరి వరకు ఇవి తోటలో ఉంటాయి కాబట్టి అప్పుడు టేబుల్ రకాలు పూర్తిగా నిలిచిపోతాయి. ఇప్పుడు వచ్చే బేనిషా, బంగినపల్లి కూడా పూర్తిగా ఆగిపోతాయి కాబట్టి ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు నీలంపై ఆధారపడి తమ రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు టన్ను 30,000 పైబడి 40,000 రూపాయల వరకు పలికిన ఏమాత్రం ఆశ్చర్యపోవాల్సిన పని లేదని రైతులు పేర్కొంటున్నారు. అందువల్ల నీలం రకం మామిడి పంట కాపాడుకుంటూ వస్తూ తోటల్లో వాటికి నీరు అందిస్తూ ఇంకా నాణ్యత, బరువు, రంగు రావడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నట్లు వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. మీ ప్రాంతాల్లో నీలం రకం మామిడి ఏమాత్రం తోటల్లో ఉంది, వాటికి మండీల్లో ఏమాత్రం ధర పలుకుతున్నాయన్న విషయంపై కామెంట్ సెక్షన్లో మీ విలువైన అభిప్రాయాలు పంచుకోండి. ఇంకా ఈ ఏడాది చివరిలో సీజన్ అంతం కాకముందే నీలం రకం మామిడి మార్కెట్లో రాజ్యం ఏలుతుందన్న విషయంపై ఏమాత్రం సందేహం అవసరం లేదనే చెప్పచ్చు. అందుకు నిదర్శనం రైతు నీరందించి మరీ పోషిస్తున్న ఈ నీలం రకం తోట. దాదాపు 70% పంట దిగుబడులతో నీలం రకం మామిడి కనులకు కనువిందుగా దర్శనమిస్తున్న దృశ్యాలు గమనిస్తున్నాం. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తూ నేను మీ శ్రేయభిలాషి జేఎస్ బావజాన్.